హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బీబీ తెలుగు. ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో ఒక హైలైట్ పాయింట్ చెప్పాలనుకున్నా. ఏంటంటే ఆడ పులిలా ఆడి రీతు కుక్క పిల్లలా ఏడ్చింది. గేమ్ అయితే సూపర్ గా ఆడావు, కానీ ఎందుకు ఏడ్చిందంటే క్లియర్ గా క్లారిటీగా చెప్తా, పాయింట్ టు పాయింట్. ఓకేనా? వాళ్ళకి ఒక గేమ్ పెట్టారు, శ్రీజాకి, రీతుకి, ఆశాశేణి గారి ఒక గేమ్ పెట్టినప్పుడు లేడీ శివంగి లాగా ప్రతిసారి శ్రీజ వెళ్ళి తీసుకున్నా గానీ ఆమె దగ్గర నుంచి నువ్వు తీసుకుని వెళ్ళి దాంట్లో వేసావు. వేసిన ప్రతిసారి గుడ్ బాగా ఆడావు. అక్కడ శ్రీజ మటుకి ఒక్క మాట నోరు జారింది. నువ్వు నీలాగా నేను బూతులు మాట్లాడను, నీలాగా ఒకరికి హెల్ప్ చేస్తానని చెప్పి హెల్ప్ చేయకుండా ఉన్నాను అని. ఓకేనా? రాముకి ఆ రోజు హెల్ప్ చేస్తానని తను రాము దగ్గర ఉన్న బాల్సే తీసుకుంది కదా, దాని గురించి మాట్లాడింది. ఓకే, తను మాట్లాడింది, నువ్వు మాట్లాడావు. ఓకే, ఆ తర్వాత గేమ్ అయిపోయిన తర్వాత ఫ్లోరా శేణి గారు గెలిచిన తర్వాత రీత కుక్క పిల్లలా ఏడ్చింది. ఓకేనా? రీతు ఏడ్చిన ప్రతిసారి కావాలని ఏడుస్తుంది అని అనిపిస్తుంది. ఓకేనా? ఓన్లీ స్క్రీన్ లో కనపడాల్సి ఉంటది, అందుకే తను ఏడుస్తుంది అని నాకు అనిపించింది. బట్ శ్రీజ అన్న మాట మాత్రం తప్పు. తను ఈ గేమ్ లో రీతు మాత్రం ఎలాంటి బ్యాడ్ వర్డ్స్ వాడలేదు. బట్ శ్రీజ మాత్రం సూపర్ గా ఆడింది. గేమ్ లో మటుకు శ్రీజ ఎక్సలెంట్ గా ఆడింది. ప్రతిసారి వెళ్ళి బాల్ తనే పెట్టుకుంటుంది. బట్ వీళ్ళిద్దరూ తను ఆపడం వల్ల తను వెళ్ళలేకపోయింది. ఎక్కువ శాతం రీతునే తను ఆపేసింది. ఓకేనా? నాకైతే గేమ్ లో రీతు ఆడపిల్లలాగే ఆడింది, కానీ కుక్క పిల్లలా ఏడ్చింది. ఆ ఏడవడం ఒక్కటి తగ్గించుకుంటే బాగుండేది. బట్ వీళ్ళిద్దరూ కలిసి, శ్రీజ అండ్ ఆశాశని గారు ఇద్దరు కలిసి రీతి మీద ఆడినప్పుడు నాకైతే అస్సలు నచ్చలేదు. ఓకేనా? గేమ్ ఎవరు ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడుకోవాలి. బట్ శ్రీజ ఆశాశని గారికి హెల్ప్ చేయడం అయితే నాకైతే నచ్చలేదు. ఓకేనా? శ్రీజ ఓడినా గెలిచినా తన గేమ్ తను ఆడుకోవాల్సింది. మధ్యలోనే క్విట్ చేసేసి ఆశాశని గారికి హెల్ప్ చేయటం, రీతుని ఆపేయటం ఏదైతే నాకు అస్సలు నచ్చలేదు. మీకు కూడా శ్రీజ చేసింది తప్పే, అలా ఆపకుండా ఉండాల్సింది. బట్ మన రీతు కుక్క పిల్లలా ఏడవటం ఇంకా తప్పు అనిపించిన వాళ్ళు, ఖచ్చితంగా రీతు కుక్క పిల్లలా ఏడ్చింది అని అనిపించిన వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. ఓవర్ చేసింది రీతు కుక్క పిల్లలా ఏడ్చి అనుకున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఎర్లీ మార్నింగ్ ఎపిసోడ్ రివ్యూ ఇస్తా. బట్ దీని గురించి నాకు చెప్పాలనిపించింది. రీతు కుక్క పిల్లలా ఏడ్చింది, ఓవర్ గా ఏడ్చింది అని మీరు అనుకుంటే మాత్రమే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బీబీ తెలుగు.